ఎందుకంటే కథనాలు విని మనం తెలుసుకుండే కంటే డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్దాం, వాళ్ళతో మాట్లాడదాం, లైవ్లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకుందాం, ఏది నిజం ఏది అబద్ధం వాళ్ళ చేత చెప్పిద్దాం. మాధురి గారు మనతో పాటుగా ఎక్స్క్లూజివ్గా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. మాధురి గారు వాయిస్ వినిపిస్తుందండి? కొంచెం స్లోగా వినిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే ఓకే అండి. మాధురి గారు ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి జన్మదినం ఈ రకంగా జరిగింది? ఏంటి కేసులు అంటున్నారు, ఏవో మందు పార్టీలట, ఏవో ఒక్కాలట, అవట ఇవట, ఏం జరిగింది అసలు? నాకు ఒక్క అంటే ఏంటో తెలియదు వర్మ గారు ఇంతవరకు. మరి అసలు ఏంటి ఈ పార్టీ సారాంశం ఏంటి? ఎవరు వెళ్ళారు, ఎక్కడ, ఇది మైనాబాద్, ఏం జరిగింది పార్టీ అంటే? నిన్న శ్రీనివాస్ గారి ఫ్రెండ్ పాత సారథి అని ఒక అతను రియల్ ఎస్టేట్ అనమాట, తను ఒక పార్టీ కండక్ట్ చేశారు. పార్టీ కండక్ట్ చేసి మనకి ఇన్వైట్ చేశారు. సో ఇన్వైట్ చేసినప్పుడు మనం వెళ్ళినప్పటికి ఒక 25 to 27 మెంబర్స్ వరకు అక్కడ అందరూ ఉన్నాము, గ్యాదర్ అయ్యాము. సో మనం వెళ్ళిన ఒక 15 minutes కే అక్కడికి ఎస్ఓటి వాళ్ళు వచ్చారు. వచ్చి అవన్నీ అక్కడ ఫుడ్, మందు బాటిల్స్ అన్ని చెక్ చేసుకుంటున్నారు. సో శ్రీనివాస్ గారు ఏంటండి ఏం జరుగుతోంది అని అడిగినప్పటికీ, సార్ మీరేంటి సార్ ఇక్కడ అని వాళ్ళు అన్నారు. సార్ పార్టీకి పిలిచేసారు, మేము వచ్చామని చెప్పామని సమాధానం. సార్ వీళ్ళు పార్టీ ఎవరైతే కండక్ట్ చేస్తున్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకోలేదు సార్ అని చెప్పారు. సో అప్పటి వరకు మనకు తెలీదు పర్మిషన్ తీసుకోలేదు అని. ఓకే. సో ఎప్పుడైతే పర్మిషన్ తీసుకోలేదని చెప్పారో అప్పుడు అక్కడ ఉన్న బాటిల్స్ అన్ని కూడా వాళ్ళు సీజ్ చేసేసారు పోలీసులు. అన్ని కూడా తీసుకెళ్లిపోయారు, అక్కడ నుంచి పార్టీ దగ్గర నుంచి తీసుకెళ్లిపోయారు. మనం కూడా కలిసాము, కాసేపు మాట్లాడేసి అక్కడ నుంచి మనం లెఫ్ట్ అయిపోయాం అంతే. అయిపోయాక ఇంకా స్టిల్ మార్నింగ్ నుంచి ఏవేవో డిబేట్లు, ఏవేవో న్యూస్లు ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు అందరూ. అది ఏంటి మిమ్మల్ని అరెస్ట్ చేశారట, నిజమా? మరి అరెస్ట్ చేసి నేను పోలీస్ స్టేషన్ లో ఉండాలి, ఇంట్లో ఎందుకు ఉన్నాను? అదే నాకు డౌట్ వచ్చింది. అరెస్ట్ చేస్తే అంటే స్టేషన్ బెయిల్ గట్రా ఏమన్నా ఇచ్చారా? మీడియా వస్తారు కదా. పోలీస్ స్టేషన్ కి అసలు అదేం లేదు కదా. అసలు అలా చేయడానికి మనం అక్కడ చేసింది ఏముందని? ఎఫ్ఐఆర్ అయిందండి. అంటే ఎఫ్ఐఆర్ ఎవరైతే ఆ పాదసారథి అని అతను పార్టీ కండక్ట్ చేశారో లైసెన్స్ తీసుకోకుండా కండక్ట్ చేశారని అతని మీద ఎఫ్ఐఆర్ అయింది. మీకు ఎటువంటి సంబంధం లేదు, మీ పేర్లు లేవు ఎఫ్ఐఆర్ లో, అసలు ఏమీ లేవు. మరి ఏంటి ఇది కావాలని ఎవరైనా చేసిందా ఈ ప్రచారం, లేకపోతే మీరు వెళ్ళడం కావాలనే చేశారని అనిపిస్తుంది మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా లైసెన్స్ లేకుండా పార్టీలు చేసుకున్నారు అనుకోండి, హైదరాబాద్ లో నాకు తెలిసి చాలా కేసెస్ రిజిస్టర్ అవుతూ ఉంటాయి, అవునా కాదా చెప్పండి? అవును. సో మరి ఎవరి కేసులు బయటకు రానిది ఏమీ లేనిది ఇప్పుడు శ్రీనివాస్ గారు మాధురి అని ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? సో మీరు వెళ్ళడం కూడా ఇన్ఫర్మేషన్ అంది ఉంటుందా మీ అనుమానం ఏంటండి? మీరు పలానా పార్టీకి వెళ్తున్నారు అని ఇన్ఫర్మేషన్ ఎవరికైనా లీక్ అయ్యి ఉండి అలా కావాలని ఈ రకంగా చేసి ఉండే ఛాన్స్ ఉందా? ఏమో ఛాన్సెస్ ఉండొచ్చు వర్మ గారు. అంటే యాదృచ్ఛికంగా మీ పుట్టినరోజు అది ఒకే రోజు అయింది అంతే కదా? ఈ రోజు నా పుట్టినరోజు. ఇది ఎప్పుడు రాత్రి ఆ పార్టీ అయింది? అదే 12 తర్వాతే కదా కేక్ కట్ చేస్తారు. నిన్న నైట్ 10 కే కదా ఇదంతా జరిగింది. అవునా? ఓకే ఓకే, టైం నాకు కరెక్ట్ గా ఒక రకంగా చెప్తుంటే కన్ఫ్యూజ్ అయ్యాం. నిన్న నైట్ 10 o'clock వచ్చారు పోలీసులు, 10 o'clock అంతా జరిగింది. మీరు వెంటనే వచ్చారండి? మేము వచ్చేసామండి. ఈయన ఎక్కడ ఉన్నారు? శ్రీనివాస్ గారు ఉన్నారు, ఏదో కాల్ మాట్లాడుతున్నారు. శ్రీనివాస్ గారిని కూడా ఒకసారి అవకాశం ఉంటే పిల్లండి, ఆయన వెర్షన్ కూడా తీసుకోవాలి కదా, ఆయన ఫైట్ కదా ఏం జరిగిందో. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ అభిమానులకి మాధురి గారు? కాల్ మాట్లాడుతున్నారండి. సరే, మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు మాధురి గారు? ఏంటండి మీ అభిమానులకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫాలోవర్స్ కానీ? ఇవి ఒకసారిగా ఇదంతా ఏదో వేరే రకంగా వెళ్ళింది కదా వార్త. వేరే రకంగా వెళ్ళడానికి అక్కడ మేము ఏం తప్పు చేస్తామని వేరే రకంగా వెళ్తుంది వర్మ గారు. ప్రచారం జరిగింది కదా మీడియాలోని. అదే అంటున్నాను, అందరూ పార్టీ ఎలా కండక్ట్ చేస్తున్నారు అలాగే కండక్ట్ చేస్తున్నారు. ఎలా పార్టీకి అందరూ ఎలా వెళ్ళారో మేము కూడా అలాగే వెళ్ళాము. అక్కడ లైసెన్స్ లేదని మాకు అసలు తెలియదు. సో తెలిసిలోగా ఇవంతా జరిగిపోయింది, మేము అక్కడి నుంచి వచ్చేసాం అంతే. సో ఏంటి బిగ్ బాస్ మీ వాయిస్ చాలా లోగా వస్తుంది వర్మ గారు. ఓకే ఓకే, బిగ్ బాస్ నుంచి రావడం తర్వాత మళ్ళీ ఈ రకమైన మళ్ళీ ప్రచారం రావడం. శ్రీనివాస్ గారు ఏంటి శ్రీనివాస్ గారు పుట్టినరోజు సందర్భంగా ఏమి ఇచ్చారు మాధురి గారికి?
అదే నాకు సీరియస్ గా చూస్తున్నారు. ఏమండి మీరు అడిగింది ఏమన్నా ఇవ్వలేదా ఏంటి? మాదిరి గారు అంత సీరియస్ గా ఉన్నారు. సంబంధం లేని విషయంతో లింకప్ చేసి గోల గోల సృష్టిస్తున్నారు కదా. అదే గిఫ్ట్ జరిగింది ఏమి లేదు, అక్కడ ఉన్నది ఏమి లేదు, అనవసరంగా మా పేర్లు పెట్టి డ్యామేజ్ చేస్తున్నారు. కాదు అదే బర్త్డే గిఫ్టా ఈ రోజు ఆవిడకి? అంతే మరి. బర్త్డే వాళ్ళు చేసుకోవాలనుకున్నాము. ఓకే. మరి ఇదిగో ఈ మీడియాతో ఇది ఎక్స్ప్లెనేషన్ తోనే టైం అంతా అయిపోయింది. సో డిసప్పాయింట్ అయ్యారండి అసలు ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని? లేనిది అంటగట్టారు కదా. లేనిది ఇప్పుడు అక్కడ జరగని విషయం, అదొక బిజినెస్ కోసం కూర్చున్నటువంటి సబ్జెక్ట్ నాకు అక్కడ ఇన్విటేషన్ చేశారు. అది ఒక రియల్ ఎస్టేట్ కి సంబంధించినటువంటిది. అది ఆ రియల్ ఎస్టేట్ ఎక్స్పాన్షన్ కోసం అక్కడ ఒక పార్దు అని ఒక ఆయన ఏర్పాటు చేశారు. అక్కడికి రప్పించారు, అందరం కలిసి కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ ఈయన పోలీసులు రావటం జరిగింది. ఇది ఏంటంటే లైసెన్స్ లేదు కాబట్టి ఇవన్నీ సీజ్ చేస్తున్నాం అని అన్నారు. అని పార్దు పైన కేసు కట్టారు. కానీ పార్దు కూడా నిజానికి తెలియదు లైసెన్స్. వాళ్ళకి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో వాళ్ళు ఆ మేనేజ్మెంట్ అవన్నీ చూసుకుంటామని చెప్పారు. వాళ్ళు చూడలేదు, పట్టించుకోలేదు. పార్దు కూడా తెలియక ఇబ్బంది పడ్డాడు. పార్దు తెలియక జరిగినటువంటి పని వల్ల అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అందరం కూడా 10:30 కల్లా క్లోజ్ అయిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసాం. ఓకే, చాలా మందికి ఇది తెలియదు రండి. అది కరెక్టే శ్రీనివాస్ గారు. ఏమైనా బాటిల్ 10 మంది 20 మంది వెళ్ళి కూర్చుంటే ఎక్కడన్నా సిట్టింగ్ చేసి మందు తాగుదామని ఒక 5-10 బాటిల్ పెట్టుకుని తాగితే దానికి పర్మిషన్ ఉండాలి అన్నది నిజంగా చాలా మందికి తెలియదు. ఏదో పక్కనే అనుకుంటారు, వచ్చిన వాళ్ళకి ఏదో డ్రింక్ పార్టీ ఇద్దాం అనుకుంటారు తప్పించి నాకు కూడా వాళ్ళకి పర్మిషన్ ఉందా లేదా, తెచ్చుకున్నారా లేదా దానిపైన మేము దృష్టి పెట్టలే. అంటే ఎవరు పెడతారు దృష్టి పెడితే వాళ్ళు ఏదో చూసుకుంటారు కదా అని సరదాగా గెస్ట్ కింద వెళ్ళిన వాళ్ళు అన్నిటి మీద దృష్టి పెట్టలేరు కదా. అవును. సో నిన్న జరిగిన ఈ అంశం ఏదన్నా యాదృచ్ఛికంగా జరిగిందంటారా లేకపోతే ఇందులో ఏమైనా ఇన్సైడ్ ఉన్నదంటారా? మీరు వెళ్ళారు కాబట్టి దీన్ని ఏమైనా అన్పాపులర్ చేద్దామని? మమ్మల్ని అన్పాపులర్ చేయడానికి ఒక టీం ఎప్పుడు స్టేట్ లో పడని వ్యక్తులు ఉంటూనే ఉంటారు కదా. వాళ్ళు ఎప్పుడు ఇదే పని వాళ్ళకి కంటిన్యూస్ గా. లేకపోతే ఇందులో ఏముంది సార్, రోజు హైదరాబాద్ లో కనీసం ఒక 10,000 నుంచి 15,000 పార్టీలు అవుతాయి. అవును. ఇది ఏముంది, ఇది అనవసరం. జస్ట్ మేము వెళ్ళాము, జాయిన్ అయ్యాము, ఆ మీటింగ్ లో ఇంకా ఇలా జరగటం వల్ల మళ్ళీ రిటర్న్ అయిపోయినాం. లేదా మరో గంట ఉండేవాళ్ళం అంతే. అక్కడ ఏం జరుగుతుంది? అనవసరంగా దీనికి హైలైట్ చేసి అరెస్ట్ చేసేసారని, జైల్లో పెట్టేశారని ఏవో లేనిపోనివన్నీ క్రియేట్ చేసుకుంటారు. జైల్లో పెట్టేయటం ఇవన్నీ నాకు జైలు జీవితం ఇవన్నీ కొత్త ఏం కాదు. అవును, ఇదివరకు ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళమే కదా. జైల్లో పెట్టేస్తే నేనంటే పండు వాళ్ళకి ఏమొస్తుంది అసలు? ఇలాగ తప్పుడు సమాచారం ఇస్తే ఏమొస్తుంది? ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ అంతా మాధురి గారు కండక్ట్ చేశారు. మాధురి గారు పుట్టినరోజు సందర్భంగా మీరు ఇచ్చిన పార్టీలో డైవర్ట్ అయింది. నేను ఫస్ట్ అదే అనుకున్నాను, ఇదేంటి బర్త్డే అని. బర్త్డే అనేది ఈ రోజు, నిన్న కాదు. అదే దాన్ని ఏంటంటే ఇలా చేశారు చాలా మంది. సో ఎలా జరిగింది బర్త్డే? ఇంకా అందులోనే ఉన్నారా మీరు? బయటకు వచ్చారా దాని నుంచి? లేదు, ఖాళీ లేదు, కంటిన్యూస్ గా ఇదే. ఎంతో మంది వేలాది మంది అడుగుతుంటే వాళ్ళకి సమాధానాలు, మీడియా ద్వారా సమాధానాలు, కౌంటర్స్, ఏం జరిగింది, ఎందుకు ఇది వచ్చింది, అసలు ఏంటి కారణాలు, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్తున్నాం అడిగిన ప్రతి ఒక్కరికి కూడా. దానివల్ల ఇప్పటికీ ఇంకా ఉన్నాయి, పెద్ద క్యూ ఉంది, ఇంకా సమాధానం చెప్పాలి. అంటే మాధురి గారు అని లేకపోతే శ్రీనివాస్ గారు అని ఇది కూడా మీకు ఇవన్నీ కూడా ఒక లెసన్లే. ఎందుకంటే ఇంతకు ముందులా మీరు ఎలా పడితే అలా ఉండే పరిస్థితి లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. తిరుపతి ఇష్యూ అవనియండి, లేకపోతే బిగ్ బాస్ ఇష్యూలు అవనియండి, లేకపోతే ఈ ఇష్యూలు అవనియండి, ఇంక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచి తూచి అడుగులు వేయాలి. ఎలా పడితే సినిమాకి వెళ్ళడానికి కూడా భయపడుతున్నాడు. ఒక సినిమాకి వెళ్తే ప్రాబ్లం. సినిమా వెళ్ళినా అది సినిమాకి వెళ్ళారు తప్పేనా? అది కూడా మార్కెట్ బజార్కి వెళ్ళారు, అది తప్పేనా? ఒక పార్టీకి వెళ్ళారు, ఎంతో మంది వెళ్తున్నారు ఫంక్షన్స్ కి. మాధవి గారు మీకు ఏమనిపిస్తుందండి? నాకే అనిపించట్లేదండి, కావాలని ఇలా కక్ష కట్టి చేస్తున్నారు అనిపిస్తుంది. సో ఏమి ఇచ్చారు శ్రీనివాస్ గారు? అది చెప్పలేదు మీరిద్దరుని, సీక్రెటా? కార్ కొనిచ్చారండి ఈరోజు. అవునా? మీరు అడిగారా, ఆయన కూడా ఇచ్చారా? సర్ప్రైజ్ ఆయన కొనిచ్చారు. సర్ప్రైజ్ మీరు అడగకుండా ఇస్తారా? సో ఎనీవే ఏదో అనుకున్నారు, ఏదో అయిపోయింది. ఈ రోజు చాలా గ్రాండ్ గా చేద్దాం అనుకుంటారేమో కదా అందరు. మీరు అందరిని ఇన్వైట్ చేసి ఏదో చేద్దాం అనుకుంటారా బర్త్డే? అసలు మేము ఒక 25-30 మందితో
సరదాగా ఎవరికి తెలియకుండా అన్ని మంచి ఫ్యామిలీస్ పిలిపించుకొని హైదరాబాద్ లో మా సర్కిల్స్ ని అలాగా అందులో మీరు కూడా ఉన్నారులేండి పిలిపిద్దాం అనుకున్నాం ఈ రోజు పిలిచి సరదాగా చేసుకుందాం అనుకున్నాం. సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ ని నిన్న జరిగిన రియల్ ఎస్టేట్ మీటింగ్ సంబంధించి దీన్ని లింకప్ చేసేసి మొత్తం 2 రాష్ట్రాల్లో మళ్ళీ గోల్ అయిపోయింది. పోన్లేండి, మీకు పాపులారిటీ పెరుగుతున్నది అనుకోవడమే. ఏ విషయం అన్నా సరే ముందు అసలు జనాల్లో ఉండాలి కదా, లైమ్ లైట్ లో ఉండాలి. అది రైట్ ఆర్ రాంగ్ కాదండి. అక్కడ ఒక్క ఇవన్నీ ఉన్నాయట. వర్మగారు మీరు ఆ వీడియో ప్లే చేస్తున్నారు కదా, అది ఎక్కడిదో అండి అది ఒకటి చూడండి. ఆ వీడియో మీరు ఇప్పుడు ప్లే చేస్తున్నారు కదా, అది ఇక్కడది కదా, అందులో మేము ఉన్నామా? ఓకే, లేరు ఇది వేరేదా? ఇది వేరే ఎప్పుడుదో అది అదే చేంజ్ లేదు నిన్న పార్టీలో. అది ఎప్పటిదో ఇది ఇది మా ఇంట్లో మన ఇంట్లో లాస్ట్ ఇయర్ బర్త్డే. ఓకే, 5 షాట్లు అయితే ట్రోల్ అవుతున్నాయి. లాస్ట్ ఇయర్ బర్త్డే ఇది. ఇక్కడ మీరు పెండెంట్ ఇవన్నీ లాస్ట్ ఇయర్ బర్త్డే సార్. ఇవన్నీ ఎక్కడవి కాదండి. నిన్న మాదక ద్రవ్యాలు ఉన్నాయట, ఇదా ఇది పెండెంట్ ఇది ప్లేస్ అది. ఇది హైదరాబాద్. ఓకే, ఇప్పుడు క్లిప్పింగ్స్ చూపెడుతున్నారు. నిన్న జరిగింది గతంలో జరిగినటువంటి క్లిప్పింగ్స్. కాదు, నిన్న జరిగింది ఇక్కడే కదా. మామూలుగా కాదు, నిన్న జరిగింది ఇక్కడేనా? పెట్టేస్తున్నారు మనం అని చెప్పి. నిన్న జరిగింది ఇక్కడేనా? అక్కడే జరిగింది సార్. ఓకే, కాదండి. ఇందులో మాదక ద్రవ్యాలు ఉన్నాయట, ఒక్కాలు ఉన్నాయట, నిజమా సార్? ఇప్పుడు పార్టీకి పిలిచారు, మనం వెళ్ళాం. వెళ్ళిన తర్వాత 9:30 గంటలకు వెళ్ళినప్పుడు అప్పుడే ఇంకా డిన్నర్ స్టార్ట్ అవుతుంది. డిస్కషన్ స్టార్ట్ చేస్తున్నారు. అలా కూర్చొని మాట్లాడబోతున్నాం. ఈలోగా ఇంచుమించు 9:30 తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసు వారు వచ్చి ఎస్ఓటి వాళ్ళు వచ్చి మొత్తం డైనింగ్ టేబుల్స్ అవి ఇవన్నీ చెక్ చేస్తున్నారు. అప్పుడు నేనే అడిగాను, ఏంటి సార్ ఏమైంది అని. సార్ ఇక్కడ ఈ ఫంక్షన్ పెట్టుకోవడంలో తప్పేం లేదు, కానీ పెర్మిషన్ లేదు సార్, లైసెన్స్ పర్మిషన్ తీసుకోకుండా చేస్తున్నారు, అందుకే వచ్చాం, సీజ్ చేస్తున్నాము ఈ బాటిల్స్ అన్నారు. మీరు ఉన్నారా ఇక్కడ? సార్ మీరున్నారా అని ఆశ్చర్యంగా చూశారు. అంతే. మాట్లాడిన తర్వాత నేను అక్కడ వాళ్ళని అడిగాను, ఈ ఇంత బాగా పెట్టారు కదా ఈ మీట్, ఏదైతే సక్సెస్ మీట్ పెట్టారో బిజినెస్ సక్సెస్ మీట్, దీని గురించి మాట్లాడుతున్నప్పుడు మరి మీరు లైసెన్స్ కూడా పెట్టుకోవాలి కదా, ఎందుకు పెట్టలేదంటే ఆ ఫామ్ హౌస్ మేనేజ్మెంట్ అవన్నీ మేము చూసుకుంటాం, మీరు వచ్చేవాళ్ళు 30 లోపు కాబట్టి 30 మందిలో ఉన్నప్పుడు అవసరం లేదు, మేము చూసుకుంటామని ఏదో చెప్పారంట. నిజానికి పార్థు కూడా ఈ విషయం తెలియదు. ఇది ఆర్గనైజ్ చేసిన రియల్ ఎస్టేట్ ఓనర్ కి తెలియక ఆయన కూడా సైలెంట్ అయిపోయినాడు. ఎవరికి తెలియదు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు మందు బాటిల్స్ ఉండడం అనేది నేను చూశాను. అందులో ఫారిన్ లిక్కర్ ఉందా, లేకపోతే లోకల్దే ఉందా, లోకల్ మేడ్ ఉందా, లేదు హుక్కాలు, ఇవన్నీ నేనేవి చూడలేదు. అసలు ఆ హుక్కా అంటే ఏటో నాకు అసలు తెలియదు కూడా. ఏం చేస్తారో కాదు. నేను చూడలేదు. ఇంత ముందు రాజులు ముస్లింలు వీళ్ళందరూ పీలుస్తుంటారు కదా, తర్వాత అవన్నీ చెక్ చేసి చూశాను. అక్కడ మరి ఏమో అది ఎవరు అలవాటు ఉండే వాళ్ళు చేస్తే చేయొచ్చు, కానీ నేనైతే అక్కడ చూడలేదు, ఆ లొకేషన్ లో చూడలేదు. సో ఎనీవే ప్రశాంతంగా ఏదో హ్యాపీగా ఉండాల్సింది కాస్త డిస్టర్బ్ అయింది. ఒకటే సార్, ఇది అనవసరంగా ఒక బిజినెస్ పర్పస్ ఏర్పాటు అయినటువంటి ఒక చిన్న బిజినెస్ మీట్, అది రియల్ ఎస్టేట్ మీట్. దాని బిజినెస్ ని ఎలాగ ఎక్స్పాన్షన్ చేయాలని ఆలోచించడానికి ఇంట్లో ఎక్కడ కూర్చోవటం కన్నా ప్రశాంతంగా ఎక్కడ ఫామ్ హౌస్ లో కూర్చొని సరదాగా డిన్నర్ చేసుకుంటూ మాట్లాడుకుందామని 20-25 మంది చేరాం అక్కడ. ఆ చేరిన దానిలో పార్థు నేతృత్వం వహించాడు. పార్థు ఇదంతా కూడా నిర్వహించాడు. బాగుంది. పార్థు కూడా పెద్ద రియల్ ఎస్టేట్ ఓనర్, బాగుంది. అతనికి తెలియక ఇవన్నీ జరిగినాయి తప్ప లైసెన్స్ ఉండాలి, పర్మిషన్స్ తీసుకోవాలి అన్నది అతనికి తెలియదు. దానికి పర్మిషన్ లేకుండా జరుగుతుంది అన్నది మాకు తెలియదు.